ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు డ్యాంలన్నీ జలకళతో ఉట్టిపడుతూ ఉన్నాయి. ఆల్మట్టి, నారాయణపూర్, జూరాల, టీబీ డ్యాం, సుంకేసుల జలాశయాలు జలకళతో నిండు కుండల్ని తలపిస్తున్నాయి. శ్రీశైలం డ్యాం గరిష్ట నీటి మట్టానికి చేరువవుతుండటంతో 3 గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తూ ఉన్నారు అధికారులు. దీంతో శ్రీశైలం డ్యాంకు సందర్శకులు పరుగులు పెడుతున్నారు. నల్లమల కొండల నడుమ పారే జలాశయం అందాలను చూస్తూ మంత్రముగ్ధులవుతూ ఉన్నారు. పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీరామ్ అందిస్తారు. డ్యామ్ నీటి కుండలను తలపిస్తుంది. అయితే మనం చూస్తున్నాం, నిన్న అధికారులు మొదటగా 4 గేట్లను ఓపెన్ చేసి దిగువకు వాటర్ని పంపించిన పరిస్థితి. అయితే డ్యామ్ గేట్లను ఓపెన్ చేసిన తర్వాత పెద్ద ఎత్తున సందర్శకులు ఇక్కడికి చేరుకుంటున్నారు. ఈ యొక్క క్లైమేట్ను చూడడం కోసం పెద్ద ఎత్తున సందర్శకులు వచ్చారు. వారితో మాట్లాడదాం. చెప్పండి, మీరు ఎక్కడి నుండి వచ్చారు, ఎలా ఉంది? మేము వనపర్తి డిస్ట్రిక్ట్ నుంచి వచ్చాము. చాలా బాగుంది. లైక్ విచ్ ఇస్ ఎ గ్రేట్ ఎక్స్పీరియన్స్. ఎవ్రీడే వర్క్ ఇవన్నీ ఎవ్రీడే జరుగుతూనే ఉంటాయి. సో ఇట్లా వన్ డే ఇలా వచ్చి శ్రీశైలం శివుడిని దర్శించి మంచిగా డ్యామ్ ఈ ఎక్స్పీరియన్స్ చేయాలి. విచ్ ఇస్ ఎ గుడ్ ఎక్స్పీరియన్స్ ఫర్ ఎవ్రీవన్. అంటే ముందుగానే ఈ డ్యామ్ గేట్స్ ఓపెన్ చేశారని ప్లాన్ చేసుకొని వచ్చారా, లేకుంటే స్వామివారి? లేదు, మేము వచ్చింది సండే, లైక్ మండే రోజు దర్శనం ఉండే. సో అలానే నెక్స్ట్ డేనే గేట్స్ ఓపెన్ చేశారు. ఫోర్ గేట్స్ ఓపెన్ చేశారు. బట్ ఇప్పుడు ఒకటి క్లోజ్ చేశారు. 3 గేట్స్ ఓపెన్ చేస్తారు. చెప్పండి, మీరు ఎక్కడి నుండి వచ్చారు, ఎలా ఉందండి ఈ ఎక్స్పీరియన్స్? చాలా బాగుంది. ఇంతకుముందు కూడా 10 గేట్స్ ఓపెన్ అయినప్పుడు కూడా వచ్చాము మేము ఇంతకుముందు. ఇప్పుడు మళ్ళీ సెకండ్ టైం రావడం. అనుకోకుండా మేము దర్శనానికి వచ్చినాము. గేట్ ఓపెన్ చేయగానే చాలా హ్యాపీగా అనిపించింది. ఎక్స్పీరియన్స్ చాలా బాగుంది. ఎలా ఉంది అంటే 10 గేట్స్ ఓపెన్ చేస్తే ఇక్కడ పరిస్థితి ఎలా ఉంటుంది? ఇప్పుడు ప్రజెంట్ 3 గేట్లే ఓపెన్లో ఉన్నాయి. చాలా అంత వాతావరణం ఎట్లా ఉంటుంది అంటే మొత్తం వర్షం ఉంటే మంచు వస్తున్నట్లు, మొత్తం మున్నార్ కేరళ అక్కడ సైడ్ ఉన్నట్లు ఉంటుంది. ఓటీ టైప్ ఉంటుంది మొత్తం ఇక్కడ సైడ్. మొత్తం చాలా బాగుంటుంది. అది ఎక్స్పీరియన్స్ అయితే చాలా. సార్ చెప్పండి, మీరు ఎక్కడి నుండి వచ్చారు? ఈ యొక్క గేట్స్ ఓపెన్ చేసిన తర్వాత ఇదంతా కూడా సందర్శకులతో సందడిగా ఉంది, ఎలా ఉంది? చాలా మంచిగా ఉంది. నేను వనపర్తి నుంచి వచ్చాను. మాకు శ్రీశైలం దర్శనం అయింది. ఆటోమేటిక్గా గేట్లు తెరవడం మా అదృష్టం. దర్శనం కూడా అయిపోయింది. ఇక్కడ వచ్చి మొత్తం చాలా ఆనందకరంగా ఉంది, ఆహ్లాదకరంగా ఉంది. ఇంకా మొత్తం గేట్లు తెరిచి ఉంటే ఇంకా చాలా మంచిగా ఉండేది. కాకపోతే నిన్న 4 తెరిచిండ్రు, ఈరోజు 3 తెరిచి ఉన్నాయి. చాలా ఆనందంగా ఉంది. చెప్పండి, మీరు చెప్పండి, ఎలా ఉంది? అంటే మీరంతా ఫ్యామిలీతో వచ్చారా, అంటే ప్లాన్ చేసుకొని వచ్చారా, ఎలా? ప్లాన్ చేసుకొని రాలేదండి, కేవలం దర్శనార్థం అని వచ్చాము. నేను అనుకోకుండా సడన్గా సీఎం గారు వచ్చేసరికి దర్శనాలు అవి నిలిపివేశారు కొన్ని కార్యక్రమాలు. తర్వాత రేపు మనకు దాన్ని చేశారు కాబట్టి ఈరోజు అభిషేకాలు చేయించుకొని నిన్న సాయంత్రం గేట్లు తెరిచారు. చూసి చాలా ఆనందంగా ఉంది. 4 గేట్లు తెరిచారు, ఈరోజు 3 గేట్లు. చాలా తృప్తిగా ఉంది. స్వామి దర్శనం మంచిగా అయింది. ఇక్కడ పర్యాటకులకు కూడా మంచి ఇదిగా లభించింది. ఈసారి కూడా వర్షాలు మంచిగా పడి మంచిగా అన్ని డ్యాములు కూడా నిండి, నాగార్జున సాగర్ కూడా నిండి ప్రజలందరూ కూడా సుభిక్షంగా ఉండాలని చెప్పి ఆ శివయ్యను మనస్ఫూర్తిగా మా కుటుంబం నుంచి తరఫు నుంచి కోరుకుంటున్నాం. ఇది చూస్తున్నాం కదా, ఈ ప్రాంతం అంతా కూడా పర్యాటకులతో కావచ్చు, ఇటు ట్రాఫిక్ కూడా ఎక్కువగా ఉంటుంది. అయితే అన్ని గేట్లు ఓపెన్స్ చేయడంతో ఇంకా ఎక్కువగా కూడా పబ్లిక్తో క్రౌడ్గా ఉంటుంది. ఇప్పటికే ఈ ప్రాంతాల్లో పోలీసులు కూడా ఎప్పటికప్పుడు ట్రాఫిక్ లేకుండా అన్ని రకాలైనటువంటి చర్యలు తీసుకుంటున్నటువంటి పరిస్థితి. అయితే డ్యామ్ గేట్స్ ఓపెన్ చేసిన తర్వాత పర్యాటకులు పెద్ద ఎత్తున ఇక్కడికి చేరుకొని, ఎందుకంటే డ్యామ్ గేట్స్ ఓపెన్ చేసిన తర్వాత అక్కడికి వచ్చి చూడాలంటే కూడా చూడలేనటువంటి పరిస్థితి. గతంలో కూడా ఈ డ్యామ్ గేట్స్ ఓపెన్ చేసే సమయంలో ముందస్తుగా కొంత ఇంటిమేషన్ ఉండేది, పబ్లిక్ కూడా పెద్ద ఎత్తున వచ్చేవారు. కానీ నిన్న ఓపెన్ చేసిన ఈ 4 గేట్స్ ఏవైతే ఉన్నాయో ఈరోజు ప్రజెంట్ 3 గేట్స్ మాత్రమే ఉన్నాయి. అయితే ఈ గేట్స్ ఇంకా అలానే ఓపెన్ చేసి ఉంటే ఇక్కడ వచ్చేటటువంటి పర్యాటకులు ఎవరైతే ఉంటారో వారు తమ బంధువులకు చెప్పడం, వారు కూడా పెద్ద ఎత్తున ఇక్కడికి చేరుకొని మిగతా వారు కూడా రావడం, ఇదంతా కూడా సందడిగా మారుతుంది. ఒకవేళ డ్యామ్ గేట్స్ ఓపెన్ చేసి ఉంటే పెద్ద ఎత్తున ఇంకా పబ్లిక్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఒకవేళ క్లోజ్ చేస్తే జనరల్గా ఇక్కడ నుండి పర్యటించే తెలంగాణ వాసులు ఎక్కువగా ఈ ప్రాంతం నుండి వెళ్తూ ఉంటారు. ఈ ప్రాంతాల వారు కూడా వెహికల్స్ అన్నింటినీ ఇక్కడ ఆపి ఇక్కడ నీటి దృశ్యాలను చూడడం కోసం పెద్ద ఎత్తున ఇక్కడ వేచి ఉండి ఇక్కడ నుండి చూసి వెళ్ళేటటువంటి పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ రాజుతో శ్రీరామ్, బిగ్ టీవీ, శ్రీశైలం.